ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో భాగంగా ద్రవ్యము, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం అనే పాఠ్యాంశం నుంచి మనం వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటో మనం తెలుసుకుందాం. అంటే ద్రవ్యం అనేది చలామణిలోకి రాకపోవడము మరి వస్తు మార్పిడి పద్ధతి అమల్లో ఉండేదన్నమాట. ఇందులో అనేక సమస్యలు ఉండటం వల్ల ఆ సమస్యలను తొలగించడం కోసం మనకి ద్రవ్యం అనేది చలామణిలోకి రావడం జరిగిందనమాట. కాబట్టి ఏంది వాళ్ళకి వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి, దానిలో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వస్తు మార్పిడి పద్ధతి అనేది అంటే ఒక వస్తువునిచ్చి అంటే ద్రవ్యం అనేది చలామణిలోకి రాకపోవడము ఈ యొక్క వస్తు మార్పిడి పద్ధతి అనేది అమల్లో ఉంది. అంటే ఏంది వస్తు మార్పిడి అంటే ఒక వస్తువును బదులు మరొక వస్తువును మారకం చేసుకోవడం. అంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఉన్నప్పుడు ఏ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువులను బి అనే వ్యక్తికి ఇచ్చి బి అనే వ్యక్తి దగ్గర ఉన్న వస్తువులను ఏ అనే వ్యక్తి తీసుకోవడం అనేది జరిగేది అనమాట. అంటే ఒక వస్తువుకు బదులు మరొక వస్తువుని మారకం చేసుకోవడమే అంటే వస్తువులతో వస్తువులు కొనడాన్ని మనం వస్తు మార్పిడి పద్ధతి అని చెప్పడం జరుగుతుంది అనమాట. మనకి ఎగ్జామ్లో 2 మార్క్స్ అడిగితే ఇది రాయాల్సి మనం. అయితే ఇక్కడ ఇది ఎలాంటిది ఎగ్జాంపుల్ అక్కడ మనం చెప్పాం. అంటే వరిని పండించే వ్యక్తి ఒక వస్త్రాలు చేసే వ్యక్తికి తన యొక్క వరిని అంటే వడ్లుని ఇచ్చి తన దగ్గర ఉన్న వస్త్రాన్ని పొందటం అనమాట. ఇది వస్తు మార్పిడి. అంటే తన దగ్గర ఉన్న వస్తువును వేరే వ్యక్తికి ఇచ్చి తనకు అవసరమైన వస్తువు ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవడం. ఇది వస్తు మార్పిడి పద్ధతి. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో అనేక సమస్యలు ఉండటంతో మనకి ద్రవ్యం అనేది చలామణిలోకి రావడం జరిగింది. అయితే వస్తు మార్పిడి పద్ధతి అనంతరము మరి జంతువుల్ని ద్రవ్యంగా భావించడం ప్రధానంగా జరిగేది మొదట్లో. అంటే ఎన్ని ఇళ్లలో తమ గృహాల్లో ఎన్ని పశువులు, ఆవులు కానీ మేకలు కానీ ఇట్లా ఏవి ఎక్కువ ఉంటే అంత ఆస్తిపరులుగా అంత ద్రవ్యం ఉన్నగా ద్రవ్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులుగా భావించడం జరిగేది. ఆ జంతువులని ద్రవ్యంగా భావించేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో రెండవ దశలో మరి బంగారము, వెండి ఇలాంటి నాణ్యాలు ఈ నాణ్యాలు ద్రవ్యంగా చలామణిలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ద్రవ్యం మనం ప్రజెంట్ ఉపయోగిస్తున్న ద్రవ్యము లోహ ద్రవ్యం, కాగితం ఇలాంటివి ప్రస్తుతం వాడుకలోకి వచ్చినాయి అనమాట. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే ఈ వస్తు మార్పిడి పద్ధతిలో కొన్ని సమస్యలు ఉండడం వల్ల ఆ సమస్యల్ని పరిష్కరించే మార్గంలో భాగంగా ద్రవ్యం అనేది చలామణిలోకి రావడం జరిగిందనమాట. ఏంటి మన వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న సమస్యలు ఏంటి మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి, దానిలో ఉన్న సమస్యలు ఏంటనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏంటి అందులో భాగంగా నెంబర్ 1 అంటే ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్న సమస్యలు ఏంటి అంటే అందులో ఒకటి నెంబర్ 1 కోరికల మధ్య సమన్వయం లోపించడం. అంటే కోరికలు పరస్పర సమన్వయ లోపము. అంటే ఇక్కడ ఇద్దరి కోరికలు పరస్పరం సమన్వయం కాకపోతే మరి వస్తు మార్పిడి పద్ధతి అనేది అమల్లో జరగదు. అంటే వస్తు మార్పిడి విధానంలో మారకానికి అమ్మకందారుడు ఇవ్వజూపిన వస్తువులను మరి అమ్మకందారుడు తీసుకోవడానికి ఇష్టపడాలి. అంటే ఇక్కడ కొనుగోలు అమ్మకందారుడి మధ్య వస్తు మార్పిడి జరగాలి అంటే వాళ్ళిద్దరి కోరికలు కూడా సమన్వయంగా ఉండాలన్నమాట. అంటే ఈ అమ్మకందారుడు ఈ కొనుగోలుదారు యొక్క కోరికలు కనుక సమన్వయం కాకపోతే మరి ఇక్కడ వస్తు మార్పిడి అనేది జరగదు. కాబట్టి ఇది ఒక సమస్య అనమాట. కోరికల మధ్య అమ్మకందారుడు కొనుగోలుదారు మధ్య కోరికల్లో సమన్వయం కనుక లేకపోయినట్లయితే ఇక్కడ మరి మార్పిడి అనేది జరగడానికి అవకాశం ఉండదు. ఇది ఒక సమస్య. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఒకటి ఎగ్జాంపుల్ ఏంటి, ఒక అమ్మకందారుడు ఉండు, అతని దగ్గర ఒక మేక ఉందనుకుందాం మనం. అతని దగ్గర ఒక మేక ఉంది. దాన్ని ఏం చేయాలి, మరి వాటికి మేక ఉంది, అతనికి ఏం కావాలి, బియ్యం అవసరం ఉంది. కాబట్టి ఆ మేకనిచ్చి బియ్యాన్ని వినిమయం చేసుకోవాలి. అంటే బియ్యం తీసుకోవాలి, మేకనిచ్చి అంటే వినిమయం జరగాలి బియ్యానికి ఇక్కడ మేకకి. అదే సమయంలో మరి కొనుగోలుదారుడు ఎవరైతే ఉండో ఆ కొనుగోలుదారుడు బియ్యాన్ని కలిగి ఉండడంతో పాటు అంటే ఈ మేకని కొనాలనుకున్నప్పుడు ఆ కొనుగోలుదారుడు అతనికి బియ్యాన్ని కలిగి ఉండాలి, ఆ బియ్యంతో ఆ మేకను
తీసుకునేడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ బియ్యాన్ని అమ్మే వ్యక్తి అనుకుందాం మనం, మేకని ఒక అమ్మే వ్యక్తి. ఇతను ఈ మేకని బియ్యానికి, అదేవిధంగా ఈ బియ్యానికి మేకను తీసుకోవడానికి వీళ్ళిద్దరి మధ్య కోరికల సమన్వయం ఉండాలి. అంటే నాకు మేకను కావాలనే కోరిక ఉండాలి, అవతలి వ్యక్తికి బియ్యాన్ని కలిగి ఉండాలనే కోరిక ఉండాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ వస్తు మార్పిడి విధి అనేది జరుగుతుంది. ఒకవేళ నా దగ్గర మేక ఉంది, నాకు బియ్యం కావాలి, అవతలి వ్యక్తికి మరి మేక అవసరం లేదు, అప్పుడు మార్పిడి జరిగిద్దా? అతనికి బియ్యానికి వస్తాయా? మేక కలిగిన వ్యక్తికి రావు. సో అదేవిధంగా ఒకవేళ బియ్యం కలిగిన వ్యక్తి ఉండు, అతనికి మేకను కావాలనే కోరిక ఉంది. సో ఆ బియ్యాన్ని అతనికిచ్చి మేకను తీసుకోవాలంటే ఈ మేక కలిగిన వ్యక్తి బియ్యాన్ని తీసుకునే కోరిక కలిగి ఉండాలి. అంటే వీరిద్దరి మధ్యలో ఏ ఒక్కరికి కూడా బియ్యం అవసరం లేకపోయినా, మేక అవసరం లేకపోయినా, ఇద్దరి మధ్య మార్పిడి అనేది జరుగుతుందా? జరగదు. అంటే ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో మరి వస్తువునిచ్చి మరొక వస్తువుని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, అంటే ఒక వస్తువునిచ్చి మరొక వస్తువుని మార్పిడి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఈ పద్ధతిలో, అలాంటి సందర్భంలో ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క కోరికలు సమన్వయం జరిగితేనే వస్తు మార్పిడి పద్ధతి సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ ఇద్దరి మధ్య కోరికలు కనుక సమన్వయం లేకపోతే, ఈ కోరికలు రెండు సమానం కాకపోతే అక్కడ వస్తు మార్పిడి పద్ధతి అనేది జరగదు. సో ఇదొక సమస్య. ఇంకా రెండో సమస్య, విలువను నిల్వ చేయడంలో ఇబ్బంది. ఏంటి విలువను? ఏ విలువ? వస్తువు విలువను నిల్వ చేయడంలో ఇబ్బంది జరుగుతుంది. అంటే మనం ఉపయోగించే వస్తువులు లేదా ఉత్పత్తి చేసే వస్తువులు మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం. కొన్ని రకాల వస్తువులు నశ్వర వస్తువులు ఉంటాయి, అంటే ఇవి కొద్ది కాలానికే నశించిపోతాయి. కొన్ని ఏమో నాణ్యత కలిగిన వస్తువులు ఉంటాయి. అయితే నశ్వర వస్తువుల విషయంలో ఏదైతే కొద్ది కాలానికే వాటి యొక్క విలువను కోల్పోయే వస్తువులు అయితే ఉంటాయో, నశించిపోయే వస్తువులు ఉంటాయో, అలాంటి వస్తువుల విలువను మనం సహజ రూపంలో నిల్వ చేయడానికి అవకాశం లేదు వస్తు మార్పిడి పద్ధతిలో. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఉన్నాడు. ఒక రైతు అతను టమాటాలే పండించింది అనుకుందాం. టమాటాలు పండిస్తాడు. ఆ టమాటాలు మొత్తాన్ని అతను నిల్వ చేసుకునే అవకాశం ఉందా సంవత్సరం మొత్తం? అంటే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఆ టమాటాలు కుళ్ళిపోవడము, లేకపోతే కనుక కొంత పురుగు పడడము, లేదా మెత్తపడటం, కొంత నాశనం అయిపోయే అవకాశం ఉంది. అంటే వాటిని కొన్ని రోజుల పాటు మాత్రమే ఉంచగలుగుతారు, కొద్ది కాలమే. అంటే నెలల తరబడి ఉంచగలుగుతారా? ఆ టమాటాలని ఉంచలేడు. సో అలా టమాటాలు పండించిన వ్యక్తి తన యొక్క సంవత్సరం మొత్తం కూడా తనకు కావాల్సిన వస్తువులు కొనాలంటే ఈ టమాటాలను మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ టమాటాల యొక్క విలువ మనం నిల్వ చేసి అతని కాలానికి అంటే అనుగుణంగా మార్పిడి చేసుకొని మరి ఇతర వస్తువులు పొందడానికి అవకాశం ఉంటుందా? వీటిలో ఉండదు. అంటే కొన్ని రకాల వస్తువులు నశ్వర వస్తువులు ఉంటాయి కాబట్టి వాటి విలువ కొద్ది కాలానికే నశించిపోతుంది. కాబట్టి అలాంటి వస్తువులతో తన సంవత్సరం మొత్తం కూడా తనకు కావాల్సిన వస్తువుల్ని మార్పిడి చేసుకోవడానికి ఇక్కడ అవకాశము ఉండదు. మరి అలాంటి సందర్భంలో ఈ యొక్క వ్యక్తి యొక్క ఈ టమాటాలు పండించిన వ్యక్తి యొక్క కోరికలు ఎలా తీర్చుకోగలుగుతాడు? అంటే తీర్చుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వస్తువుని నిల్వ చేయడంలో ఇబ్బంది ఉంది. కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి అనేది మరి వినిమయం జరగడంలో కొంత లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇది ఒక అంశము. అదేవిధంగా పూలు ఉన్నాయి, అదేవిధంగా పాలు ఉన్నాయి. పాలు కూడా మనం నిల్వ చేయగలుగుతాం, ఎక్కువ రోజులు నిల్వ చేయలేము. అవి అవి ఆ యొక్క పాలను ఎక్కువ రోజులు ఉంచినా కానీ, లేదా ఫ్రూట్స్ని పళ్ళని ఎక్కువ రోజులు ఉంచినా కానీ అవి వాటి యొక్క విలువ నశించిపోతుంది. సో ఆ ఫ్రూట్స్ని కానీ, ఆ పాలని కానీ, లేదా కూరగాయలను కానీ పండించిన వ్యక్తి తన యొక్క సంవత్సరం మొత్తం తన కోరికల అంటే తీర్చుకోవాలంటే ఈ వస్తువుని ఇచ్చిపుచ్చుకోవడం అనేది కష్టమవుతుంది. వాటి యొక్క విలువని కాపాడలేడు. కాబట్టి ఇది ఒక సమస్య ఉంది. సో కాబట్టి ఈ యొక్క విలువను చేయడంలో సమస్య ఉంది. కాబట్టి ద్రవ్యం అనేది వాడుకలోకి రావడం అనేది జరిగిందనమాట. సో ఇదొక అంశము. ఇంకా మూడోది వస్తువుల అవిభాజ్యత. ఏంటి వస్తువుల అవిభాజ్యత అంటే? అవిభాజ్యత అంటే విభజించడానికి వీలు లేకపోవడం. వస్తువు యొక్క పరిమాణము, విలువ ఆధారంగా ఒక వస్తువును చిన్న చిన్న భాగాలుగా విభజించడము
లేదా ఒక యూనిట్ లేదా చాలా యూనిట్లను మరొక వస్తువులతో మార్పం చేయడం అనేది అవసరమవుతుంది. కానీ అన్ని రకాల వస్తువులను విభజించడానికి వీలు పడదు. అంటే మనం వస్తువులను విభజించడానికి అవకాశం ఉన్నప్పుడు వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఇరువురి మధ్య వస్తు మార్పిడి జరిగి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, అవసరాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో కొన్ని రకాల వస్తువులు మనం విభజించడానికి వీలు ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో మరి వస్తు మార్పిడి సాధ్యం అనేది కాదు. ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి మేకలు ఉన్నాయి అనుకుందాం. ఇందాక చెప్పుకున్నట్టు ఒక మేకలు ఉన్నాయి. సో ఒక వ్యక్తి దగ్గర ఏ అనే వ్యక్తి దగ్గర మేక ఉంది, బి అనే వ్యక్తి దగ్గర బియ్యం ఉన్నాయి అనుకుందాం మనం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడికి బియ్యం ఉన్న వ్యక్తికి మాంసం తినాలని కోరిక ఉంది. మరి ఇప్పుడు అతను కొన్ని బియ్యం ఇచ్చేసి ఆ మాంసాన్ని, ఆ మేకలోంచి ఒక 2 కేజీల మాంసాన్నో సుమారుగా కొద్ది భాగాన్నో తీసివ్వగలుగుతారా? అంటే ఈ బియ్యానికి సరిపోను మాంసాన్ని మేక నుంచి తీసి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేడు. ఎందుకని? ఆ మేక యొక్క మాంసాన్ని కొంచెం కనుక మనం తీసేస్తే అది చచ్చిపోయే అవకాశం ఉంది. అది కొన్ని రోజుల పాటు ఉండదు. దాని యొక్క విలువ కూడా నిల్వ చేయలేం, దాన్ని విలువ కోల్పోతుంది. సో కాబట్టి ఈ బి అనే వ్యక్తి దగ్గర బియ్యాన్ని ఇచ్చి అతని దగ్గర ఉన్న మేకలోని మాంసాన్ని తీసుకునే అవకాశం ఉందా? ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో అవకాశం లేదు. ఎందుకంటే ఆ మేకను మనం విడగొట్టలేము, విభజించలేము, ముక్కలుగా, యూనిట్లుగా, చిన్న భాగాలుగా చేయలేము. చేస్తే అది చనిపోతుంది, దాని విలువ కూడా ఎక్కువ రోజులు నిల్వ చేయలేము. సో కాబట్టి వస్తువుల అవిభాజ్యత అంటే విభజించడానికి వీలు లేని వస్తువుల విషయంలో మరి వస్తు మార్పిడి పద్ధతి అనేది సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి ద్రవ్యమాన్ని వాడుకలోకి తీసుకురావడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. సో ఇదొక అంశము, ఇదొక ఇబ్బంది వస్తు మార్పిడి పద్ధతిలో. ఒకటేమో కోరికల మధ్య సమన్వయం లేకపోతే వస్తు మార్పిడి పద్ధతి జరగదు. రెండోదేమో వస్తువు యొక్క విలువను నిల్వ చేయడంలో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి చాలా సమస్యలు కలిగి ఉంది. మూడోది వస్తువులు విభజించడానికి వీలు లేకపోతే అంటే అవిభాజ్యతగా ఉన్నట్టయితే వాటిని కూడా మనం అంటే మార్పిడి అనేది జరగదు. ఇదొక అంశము. ఇంకా నాలుగోది విలువను నిర్ణయించే కొలమానం లేకపోవడం. ఏంటి? వస్తువు యొక్క విలువను నిర్ణయించే కొలమానం లేకపోవడం. ఏంటి అంటే వస్తు మార్పిడి విధానంలో వస్తువుల యొక్క విలువను ఖచ్చితంగా కొలవడానికి ఒక మాపనం లేదు, అంటే కొలమానం లేదు. అంటే ఒక వస్తువులను ఇతర వస్తువులతో నిర్ణయించడానికి సాధ్యపడితేనే మార్పిడి సాధ్యమవుతుంది, లేకపోతే వస్తు మార్పిడి సాధ్యమైద్దా? కాదు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర బియ్యం ఉన్నాయి, ఒక వ్యక్తి దగ్గర కందిపప్పు ఉంది, లేదా ఒక వ్యక్తి దగ్గర కూరగాయలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇతనికి కొంత భాగం సుమారుగా ఒక 2 కేజీల బియ్యానికి ఎంత కందిపప్పు ఇవ్వాలి అనేది ఎట్లా విలువ కొలుస్తాం? అంటే ఒక కేజీ ఒక మానిక లేదా అనుకుంటే ఒక మానిక కందిపప్పు ఈక్వల్ టు ఎంత బియ్యము అనేది మనం నిర్ణయించగలుగుతామా? నిర్ణయించలేము. సో ఒకవేళ మనం 1 కేజీయో లేదా కనుక సుమారుగా ఒక మానిక కందిపప్పుకి 2 మానికల బియ్యం అని చెప్పేసి మనం భావించాం అనుకోండి, అది బియ్యంతో సాధ్యమైంది. ఒకవేళ కందిపప్పు బదులు కందిపప్పుకి బియ్యం కాకుండా కూరగాయలు తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, ఎన్ని కూరగాయలు ఇవ్వాలి, దీని విలువ ఎంత, ఈ కందిపప్పు విలువ ఎంత అనేది కొలవడం సాధ్యమైద్దా? అంటే సాధ్యం కాదు. అంటే ఈ యొక్క ద్రవ్యం అనేది లేకపోయినట్లయితే ఒక వస్తువు విలువను మరొక వస్తువు విలువతో కొలవడం అనేది సాధ్యం కాదు. 1 కేజీ కందిపప్పుకి లేదా ఒక మానిక ఒక తవెడు కందిపప్పుకి ఎంత బియ్యం వేయాలి అన్నప్పుడు ఒక కందిపప్పుకి ఎంత బియ్యం వేయాలి, 1 కేజీ కందిపప్పుకి ఎన్ని కేజీల టమాటాలు ఇవ్వాలి, 1 కేజీ కందిపప్పుకి మరి ఎన్ని కేజీల పెసలు ఇవ్వాలి, లేదా ఎన్ని లీటర్ల పాలు ఇవ్వాలి అనేది పెద్ద లిస్టు తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 కేజీ కందిపప్పు ఇస్తే ఆ కేజీ కందిపప్పుకి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో అన్ని రకాల వస్తువులు ఎంత అని మనం లిస్టులు పెట్టాలి. అంటే పెట్టాల్సినప్పుడు మనకి పెద్ద లిస్టు తయారైంది, జాబితా తయారైంది.
దీని విలువ దీనికి, దీని విలువని తయారు చేయడంలో. సో కాబట్టి ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో ఒక వస్తువు యొక్క విలువను మనం అంచనా వేయడం అనేది సాధ్యం కాదు. అంటే ఒక వస్తువుకి మరొక వస్తువుని ఎంత పరిమాణం ఇవ్వాలి అనేది కరెక్ట్గా లెక్కించడం సాధ్యం కాదు. లెక్కించడం సాధ్యం కానప్పుడు ఇద్దరి మధ్య మరి మార్పిడి సాధ్యమైద్దా? వస్తు మార్పిడి సాధ్యం కాదు. అంటే మారకం స్టార్ట్ అయిద్దా? వస్తువు వినిమయం జరుగుతుందా? జరగదు. సో అలా చేయాలంటే మనం చేసి ప్రతి వస్తువుకి ఎన్ని వస్తువులు అనే ఒక లిస్టును తయారు చేసుకోవాలని పరిస్థితి వస్తుంది. అప్పుడు పెద్ద లిస్ట్ అవుతుంది. ఒక చాటబారం అంతా, అంటే ఒక పెద్ద చాంతాడంత లిస్టు తయారవుతుంది. అవన్నీ చూసుకుంటే మనం మార్పిడి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వస్తువు యొక్క విలువను నిర్ణయించే కొలమానం లేకపోవడం వల్ల ఇరువురి మధ్య మారకం అనేది, అంటే వస్తువు మార్పిడి అనేది చాలా కష్టంతో కూడి పని ఉంటుంది. కాబట్టి ఇది ఒక లోపం ఉంది, ఇబ్బంది ఉంది వస్తు మార్పిడి పద్ధతిలో. ఇంకా 5వ అంశము వాయిదా చెల్లింపుల్లో ఇబ్బంది. ఏంటి వాయిదా చెల్లింపులు అంటే ఏంటి? భవిష్యత్ కాలంలో చెల్లించడం. వస్తు మార్పిడి పద్ధతిలో ప్రస్తుత వ్యవహారాలకు భవిష్యత్ చెల్లింపులు సాధ్యం కావు. ఎందుకంటే భవిష్యత్ వినిమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ మేక ప్రస్తుత విలువ ఆధారంగా ఒక మేక బదులుగా నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని కనుక మనం ఇవ్వాలి భవిష్యత్తులో అనే అంగీకారం కుదిరితే ఆ భవిష్యత్తులో ఆ మేక విలువ తగ్గొచ్చు లేదా పెరగవచ్చు. ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యం అనేది లేకపోతే వాయిదా చెల్లింపులు ఇబ్బంది అవుతుంది. అంటే భవిష్యత్ కాలంలో చెల్లింపులకి కష్టమవుతుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఒక మేక ఈక్వల్ టు ఒక 2 బ్యాగుల రైస్ అనుకుందాం, 2 బ్యాగుల బియ్యం అనుకుందాం ఇప్పుడు ప్రజెంటు. అంటే ఒక మేకని కనుక నువ్వు ఒక మేక పొందాలంటే నువ్వు నా దగ్గర నుంచి మేకని ఒక 2 బ్యాగుల బియ్యం ఇవ్వాలి అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి. ఆ రోజు మాట్లాడుకునే సందర్భంలో ఆ మేక విలువ ఈక్వల్ టు 2 బ్యాగుల రైస్. మనం ఏమనుకుంటున్నాం? తన మేకని భవిష్యత్తులో ఇద్దాం, ఇప్పుడు నా దగ్గర లేదు తర్వాత ఇద్దాం అనుకుంటున్నా. అలాంటి సందర్భంలో భవిష్యత్తులో ఈ మేకకి మరి 2 బ్యాగులు కావచ్చు విలువ, లేదా 3 బ్యాగులు కావచ్చు, లేదా 1 బ్యాగ్ కూడా కావచ్చు. అంటే మేక విలువ తగ్గొచ్చు పెరగచ్చు. సో కాబట్టి ఇలా ఇట్లా విలువలో మార్పు వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చిన వాడికి పుచ్చుకున్న మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో చెల్లింపులు జరగాలంటే వస్తు మార్పిడి పద్ధతి అనేది సాధ్యం కాదు. సో సాధ్యం కాదన్నమాట. ఎందుకంటే వాటి యొక్క వస్తువుల విలువలు పెరగవచ్చు తగ్గొచ్చు. కాబట్టి భవిష్యత్ చెల్లింపులకి ప్రామాణికంగా ఇది ఉండదు వస్తు మార్పిడి పద్ధతి. కాబట్టి ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అంటే కోరికల మధ్య సమన్వయం జరగాలి, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి మధ్య కోరికలు కలవాలి వస్తు మార్పిడి పద్ధతి జరగాలంటే, అంటే వస్తువు బదులు వస్తువు తీసుకోవాలంటే. అదేవిధంగా వస్తువు యొక్క విలువను మనం నిల్వ చేయలేము. అంటే ఆ రైతు ఏదైనా ఇందాక చెప్పిన టమాటాలు పండిస్తే అతను తనకు కావాల్సిన వస్తువులను పొందలేకపోతే వాటిని నిల్వ చేసుకొని భవిష్యత్తులో తనకు కావాల్సిన వస్తువులను పొందడానికి అవకాశం లేదు. సో కాబట్టి అదేవిధంగా వస్తు మార్పిడి పద్ధతి జరిగేటప్పుడు ఒక వస్తువుకు మరొక వస్తువు ఎంత పరిమాణం వల్ల అనేదానికి ఒక కొలమానం కూడా లేకపోవడం అనేది మరి ఇందులో పెద్ద సమస్య. అదేవిధంగా భవిష్యత్తులో ఎలాంటి చెల్లింపులు జరగాలి, ఎట్లా చెల్లించాలి, మరి తాను తీసుకున్న ప్రస్తుత వస్తువుకి భవిష్యత్తులో ఎలా చెల్లింపులు చేయాలి అనేది ఒక పద్ధతి అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉండటం వల్ల మరి వస్తు మార్పిడి పద్ధతి అనేది చాలా సమస్యలతో కూడి ఉండటం వల్ల దాని స్థానంలో మరి ద్రవ్యం అనేది చలామణిలోకి రావడం జరిగింది. సో ఒకటి ద్రవ్యం అనేది రావడం ఏమైంది? ఇప్పుడు మనం కోరికల మధ్య సమన్వయం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యం అనేది చలామణిలోకి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? తన దగ్గర ఉన్న మేకని మార్కెట్లోకి ఒక 5,000కి అమ్మితే ఆ 5,000 రూపాయలతో ద్రవ్యంతో తనకు కావాల్సిన బియ్యం ఎన్ని కేజీలు వస్తే అన్ని కేజీలు తీసుకోవచ్చు, అన్ని రకాల వస్తువులు తీసుకోవచ్చు. సో అంటే కోరిక కలవాల్సిన అవసరం లేదు. అంటే మార్కెట్లో దాన్ని అమ్మేసుకుంటాం ధరకి, ద్రవ్యానికి, ఆ డబ్బులు తీసుకొని మనం కొనుక్కేసుకుంటాం. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం మనం వస్తువులు నిల్వ చేయలేమన్నాం. టమాటా సీజన్ వచ్చింది, టమాటాలు పండిస్తున్న ఒక రైతు
ఏం చేస్తున్నావు, మార్కెట్లో తీసుకుపోయి అమ్ముకుంటాడు ధరకి, ద్రవ్యానికి. సో ఆ అమ్మినప్పుడు దానికి వచ్చిన అమౌంట్తో ఆ అమౌంట్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంది, అవునా కదా? ఏం చేస్తున్నాం, టమాటాలు నిల్వ చేయలేము, కానీ టమాటాలని ద్రవ్యం అనేది రావటం వల్ల ద్రవ్య రూపంలోకి మార్చుకొని ఆ ద్రవ్యాన్ని నిల్వ చేసుకుంటున్నాం మనం. సో ద్రవ్యం అనేది నిల్వ చేసిన ద్రవ్యం అనేది ఖరాబ్ అవుతుందా, దాని యొక్క పుచ్చుబడుతుంది ద్రవ్యము లేదు. సో కాబట్టి కుళ్ళిపోద్ది ద్రవ్యము లేదు. కాబట్టి ఏం చేస్తాం మనం, ఆ టమాటా యొక్క విలువని ద్రవ్య రూపంలో దాచిపెట్టుకున్నాం కాబట్టి ఆ ద్రవ్యంతో మన ఫ్యూచర్లో టమాటాలు కొనుక్కోవచ్చు, మాంసం కొనుక్కోవచ్చు, బియ్యం కొనుక్కోవచ్చు, రకరకాల వస్తువులు మనం తీసుకోవచ్చు, ఇది ద్రవ్యం అనేది ఉన్నట్లయితే. కాబట్టి ఇక్కడ కోరికల మధ్య సమన్వయం లేకపోయినా కానీ ద్రవ్యం ఉంటే మనం వస్తువులను తీసుకోవచ్చు. అదేవిధంగా వస్తువు యొక్క నిల్వను కూడా మనం కాపాడుకోవచ్చు ద్రవ్య రూపంలో. సో అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనకి ద్రవ్యం చాలామంది రావడం వల్ల ఏ వస్తువుకి ఎంత దాని ధర నేస్తాం. బియ్యం కేజీ 40 రూపాయలు, టమాటా 10 రూపాయలు అని చెప్పేసి లిస్ట్ ఇస్తున్నాం. కాబట్టి వస్తు మార్పిడి పద్ధతిలో ఒక వస్తువుకి మరొక వస్తువుకి ఏది ఇవ్వాలనేది అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే దాని యొక్క ద్రవ్యం అనేది చలామణిలో రావటం వల్ల వస్తువుకి ధర ఏర్పడుతుంది. ధర ఏర్పడంతో మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన కేజీ టమాటా, లేకపోతే కేజీ బియ్యము, లేకపోతే కేజీ కందిపప్పు, ఇట్లా 1 లీటర్ పాలు కొనుక్కోగలుగుతున్నాం ధర ఉండటం వల్ల. అది ఎప్పుడు వచ్చింది, ద్రవ్యం అనేది చలామణిలో రావటం వల్ల. కాబట్టి ఇక్కడ పెద్ద లిస్టులు తయారు చేయాల్సిన అవసరం లేదు. 1 లీటర్ పాలకి ఎన్ని బియ్యం ఇవ్వాలి, లేదా 1 కేజీ కందిపప్పుకి ఎంత మాంసం ఇవ్వాలి అనేది అవసరం లేదు. ఎందుకంటే వాటి యొక్క ధరలు నిర్ణయించబడింది కాబట్టి, ఇది ద్రవ్యం చలామణిలో రావటం వల్ల. అదేవిధంగా భవిష్యత్ చెల్లింపుల్లో కూడా ఇబ్బందులు ఉండవు. ఎందుకని, ఒక మేక ప్రస్తుత విలువ అనేది మనం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ బ్యాగ్ తీసుకున్నాం 1000 రూపాయలు పెట్టి, ఒక రైసు ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాం, దాని ఖరీదు 1000 రూపాయలు అంటుండు. కాబట్టి మన మేక ఖరీదు 1000 ఉండొచ్చు, లేదా 2000 ఉండొచ్చు. కాబట్టి మనం మేక నమ్ముకునే తర్వాత అతనికి 1000 కమ్మినా 2000 కమ్మినా తనకి తర్వాత మనం 1000 రూపాయలు చెల్లిస్తున్నాం. అంటే ఆ బియ్యానికి తగిన ధరని మనం చెల్లిస్తున్నాం. కానీ భవిష్యత్ చెల్లింపులకు కూడా ఇబ్బంది లేదు, ద్రవ్యం అనేది చలామణిలోకి రావడం వల్ల. సో కాబట్టి వస్తు మార్పిడి పద్ధతిలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను తొలగించడం కోసం మనకి ద్రవ్యం అనేది చలామణిలోకి వచ్చింది. సో కాబట్టి ఆ ద్రవ్యం అనేది చలామణిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో వస్తు వినిమయాలు అనేది లేదా మరి మారకం అనేది చాలా తేలిగ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇట్లా మనం వస్తు మార్పిడి పద్ధతిలో సమస్యలు ఉండడం వల్ల ద్రవ్యం అని చలామణిలోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇట్లా మనకి ఎగ్జామ్లో వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏంటి, దానిలో ఉన్న లోపాలు ఏంటి అనేది మనకి ఒక క్వశ్చన్గా ఉన్నప్పుడు ఈ అంశాలు రాయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.